హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఊరి ముచ్చట్లు ఏమిటంటే ఒక పెద్ద పాము వచ్చింది ఫ్రెండ్స్. అంటే మా నాన్నగారు మొహం కడుక్కునేటప్పుడు పాము వచ్చింది. దాన్ని కొడదామని వెళ్ళే లోపలికి మా ఇంటికాడ ఒక చిన్న రాళ్ళులా ఉంటాయి, ఆ రాళ్ళలోకి దూరిపోయింది. చాలాసేపు ట్రై చేసాం అది ఎప్పుడు వస్తుందా అని. రాళ్ళను కూడా కదిపాము, అసలు బయటికి రాలేదు. సర్లే అని మనుషులు ఉంటారు కదా, మనుషులు ఉంటే పాములు బయటికి రావంట కదా, అందుకనే మేము లోనికి వెళ్ళిపోయాము. అందరం వెళ్ళిపోయాము. అంతలోపలికి మా డాడీ ఎప్పుడు వచ్చారో తెలియదు, బయటకు వచ్చారు. అప్పుడు పాము బయటకు వచ్చిందంట. టబేల్ టబేల్ మన సౌండ్లు వచ్చినాయి. ఏంటని బయటికి వెళ్ళి చూస్తే పాము బయటకు వచ్చింది. చాలా భయం వేసింది. అదేం పాము కూడా అప్పుడు తెలియలేదు, బయటికి తీసాకే తెలిసింది. మేమైతే రాళ్ళు కాడ ఉన్నప్పుడైతే టాస్ పాము అనుకున్నాము, కానీ అది కాదు, ఇదేదో బురద పాములాగా ఉంది. కానీ ఎంతసేపు చంపినా అస్సలు చావట్లేదు ఫ్రెండ్స్. మమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదేమో, ఎంత కొట్టినా సరే మిదులుతూనే ఉంటుంది, చావలేదు, అస్సలు చావలేదు ఫ్రెండ్స్. కానీ మా నాన్నగారికి ఎంత ధైర్యమో, అది అంత మెలికలు తిరిగినా కొడతానే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ నాకు వీడియో తీస్తుండగానే చాలా అంటే చాలా భయం వేసేసింది ఫ్రెండ్స్. మా చెల్లి అయితే టిఫిన్ తింటుంది ఫ్రెండ్స్. మా చెల్లిని తీయలేదు, ఎందుకంటే మా చెల్లి చాలా చాలా భయపడింది, లానకు కూడా వెళ్ళిపోయింది. అందుకనే మా చెల్లిని వీడియో తీయలేదు. టిఫిన్ చేసేటప్పటికి ఆ పాముని చూసి చాలా భయపడిపోయి లోనికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. దీన్ని అసలు ఎంత కొట్టినా అస్సలు చావట్లేదు ఫ్రెండ్స్. మా నాన్నగారు ఎంతసేపు ఉన్న నుంచి కొట్టున్నారు, కానీ అస్సలు చావట్లేదు ఫ్రెండ్స్. అందుకనే ఏం చేశారు, బాగా గట్టిగా, ఎంత గట్టిగా కొట్టారు ఫ్రెండ్స్, అయినా సరే అస్సలు చావలేదు. చూసారు ఎంత గట్టిగా కొడుతున్నారో మా నాన్నగారు, అయినా సరే చావలేదు. ఏదో వాటర్ ఉంటాయి చూడండి, అలా దొర్లుకుంటూ జారుకుంటూ వెళ్ళిపోతారు గుళ్ళికాడ కట్ట ప్రదక్షిణ చేస్తున్నప్పుడు, అలాగనమాట. అలాగ వెళ్ళిపోతుంది ఈ పాము. అసలు ఎంత సేపు దొర్లిందంటే అంతసేపు దొర్లింది. అక్కడ తలకాయ చిట్లింది, అయినా సరే అది చావట్లేదు. ఏంటో మరి ఈ విచిత్రం, నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. ఎప్పుడో వచ్చింది ఒకసారి పెద్ద పాము, దాన్ని అలాగే వదిలేసాం. సరే బాయ్ గాయ్స్, మళ్ళీ వీడియోలో